దిండు కింద వెల్లుల్లి పెట్టుకొని పడుకుంటే ఏమవుతుందో తెలుసా? వెల్లుల్లి వంటలకు మంచి వాసన వెదజల్లేందుకు, రుచిని రెండెంతలు చేసేందుకు మాత్రమే కాదు, కంటికి నిద్రపోవడానికి కూడా ఉపయోగపడుతుందట. అదేలానా అని ఆలోచిస్తున్నారా? వివరంగా తెలుసుకుందాం. భారతీయ వంటకాల్లో వెల్లుల్లి లేకుండా వంటకు మంచి రుచి రావడం అసాధ్యమని చెప్పాలి. అలా మనం సాధారణంగా వాడేసే వెల్లుల్లి కేవలం సువాసన, రుచి కోసమే మాత్రమే కాకుండా మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందట. దీనిని నేరుగా తీసుకోవడం వల్ల చాలా రకాల లాభాలు పొందవచ్చట. నేరుగా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారనే విషయం తెలిసిందే కదా అనుకోకండి. ఇది నిజమా అబద్ధమా అనే విషయం పక్కన పెడితే, ఇదే కాకుండా మనిషికి చాలా అవసరమైన నిద్ర విషయంలో వెల్లుల్లి చాలా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు దిండు కింద వెల్లుల్లి రెబ్బ పెట్టుకొని పడుకుంటే సైంటిఫిక్ గా చాలా ప్రయోజనాలు ఉన్నాయట. వెల్లుల్లిలో ఉండే న్యూట్రియంట్లు విటమిన్ B6, థయామిన్, పాంటాథెనిక్ యాసిడ్, విటమిన్ సిలతో పాటు మ్యాంగనీస్, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి బహుళ ప్రయోజనాలు సమకూరుస్తాయిట. పడుకునే ముందు దిండు కింద వెల్లుల్లి పెట్టుకోవడం వల్ల దోమల బెడత తగ్గుతుందట. ఇదంతా మంచి సువాసనకు వెదజల్లుతుందట. ఫలితంగా జలుబు, దగ్గు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా ఇన్సోమియాతో బాధపడే వారికి కూడా సహాయం చేస్తుందట. వెల్లుల్లిలో ఉండే విటమిన్లు B1, B6 ల వల్ల మెలటోనిన్ నరాలకు అంది ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుందట. వీటిల్లో ఉండే యాంటీ టాక్సిన్ గుణాలు బిగుసుకుపోయిన ముక్కును క్లియర్ చేసి ఇన్ఫెక్షన్లను, శ్వాస సమస్యలను దూరం చేస్తుంది. పురాతన చికిత్సా విధాలను బట్టి వెల్లుల్లి రెబ్బ దిండు కింద పెట్టుకుని పడుకుంటే నిద్రాభంగం కలగకుండా ప్రశాంతంగా నిద్రను పొందొచ్చని తెలుస్తుంది. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ చక్కటి సువాసన వెదజల్లుతుంది. ఫలితంగా త్వరగా నిద్ర ఉపక్రమించేలా చేసి శరీరానికి సేద తీరుస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న వెల్లుల్లిని నేరుగా వాసన పీల్చడం మీకు ఇష్టం లేకపోతే నీళ్ళలో వేసుకుని వెల్లుల్లి రసాన్ని తాగవేయొచ్చు. అలా చేయటం వల్ల కూడా వెల్లుల్లి వాసనతో వచ్చే ఫలితాన్ని పొందగలమట. పడుకునే ముందు దీన్ని తాగితే సరిపోతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ముందుగా చిన్న గిన్నెలో వెల్లుల్లి రెబ్బను చిదిమి వేడి చేయాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ పాలు అందులో పోయాలి. గోరువెచ్చగా వేడి చేసుకుని మీ ఇష్టాన్ని బట్టి చక్కెర, తేనె లాంటివి రుచి కోసం యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలను గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా చల్లారిన తర్వాత తాగితే సరిపోతుంది. ప్రశాంతమైన నిద్రకు కారణమయ్యే ఈ వెల్లుల్లి చిట్కాను మీరు తప్పకుండా ట్రై చేయండి మరి.